ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో ఎన్ని డేస్ మొత్తం షూట్ అయింది నీది? 1.5 month అంతా క్రికెట్ సీనే. సెట్స్లో ఏం చేయడం చూసావు? క్రికెట్ ఆడడం చూసా. ఈ షాట్ చూసావా? ఇలా వచ్చి ఇలా కొట్టడం చూసావా? ఇప్పుడు కుస్తీకి వచ్చేసరికి రామ్ చరణ్ సార్ వెనక్కి జడ ఇలా వేసేసుకుంటారు, ఇలా ఇష్టం వచ్చినట్టు జుట్టది ఉండదు. క్రికెట్కి వచ్చేసరికి ఈ లుక్ ఉంటుంది. ఏ లుక్ నచ్చింది బాగా? సార్ ఏది వేసుకున్నా కూడా సూపర్. సో డబ్బింగ్ చెప్పడం చాలా మందికి కష్టం కదా, నువ్వు చాలా కాన్ఫిడెంట్గా కూర్చున్నావు ఇక్కడ. ఏంటి డబ్బింగ్ ఈజీ అన్న నీకు? చూసి సార్ ఓకే సార్ చెప్తానంటే ఈ ఆఫర్ ఎలా వచ్చింది అసలు? పెద్ద ఒక 5 days అవ్వగానే కాల్ వచ్చింది, ఇలా సెలెక్ట్ అయ్యాడు మీ బాబు రామ్ చరణ్ సార్తో మెయిన్ లీడ్ అని. శివరాజ్ కుమార్ సార్కి నువ్వు క్లోజ్ అని చెప్పి విన్నా. ఎందుకు? ఇది డైలాగ్ చెప్తున్నా, కాకపోతే వెనకాల వాళ్ళకి వచ్చి ముంగడికి వచ్చేసి పొజిషన్ రాంగ్ అయిపోయింది. అప్పుడు ఇంకా సార్ వాళ్ళు చూసిన నవ్వుతున్నారు, రామ్ చరణ్ సార్ ఇంకా శివరాజ్ కుమార్ సార్. చరణ్ సార్ ఏమి ఇచ్చారు నీకు? ప్యాకప్ అనగానే అంటే వెళ్ళిపోయారు సారు. 31st ఆర్సీబీ కప్పు కొట్టుద్ది, June June 4th 4th పెద్ద ఇండస్ట్రియల్ హిట్. సినిమాలో ఏవో చేస్తున్నాను, ఇంకా డేట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు అన్నావు కదా, ఏంటవి? చిరంజీవి సార్ది, ఇంకోటి బాలయ్య బాబు సార్. చిరంజీవి సార్ది ఉందా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మళ్ళీ బికాజ్ ఈ వీక్ అంతా పెద్ద ప్రపంచం నడుస్తుంది కాబట్టి పెద్ద నుండి మరొక పెద్ద గెస్ట్ని తీసుకొచ్చాను. సో సన్రిత్ వర్మ, ఆ పేరే చాలా క్రియేటివ్గా ఉందన్నమాట. మనోడు కూడా చాలా క్రియేటివ్గా ఉన్నాడు. ట్రైలర్లో చూస్తే పెద్ద అని చెప్పి జెండా పట్టుకుని ఎగిరేస్తున్నాడు. మరి ఏంటి ఆ జోష్ ఏంటి అసలు? పెద్ద మీద ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమైనా మాట్లాడుకుందాం. హాయ్ సన్రిత్. హాయ్. బాగున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంత ఎగిరేస్తున్నావు ట్రైలర్లో? అంటే ఎగ్జైట్ అవుతున్నా, అసలు రామ్ చరణ్ సార్ వచ్చారు. అసలు నాకు ఫస్ట్ టైం చూస్తున్నా, ఫేవరెట్ హీరోగా ఫస్ట్ టైం చూస్తున్నా. ఫేవరెట్ హీరోనా? ఎప్పటి నుంచి? చాలా రోజుల నుంచి, ధృవ సినిమా రిలీజ్ అయిన కాడ నుంచి. ధృవ నుంచా? ఓకే ఓకే. ఫస్ట్ ఏం చూసావు రామ్ చరణ్ సార్ సినిమా థియేటర్లో? థియేటర్లో ధృవానే చూసా. సో ఫస్ట్ సినిమాకే పడిపోయావు. ఏమిష్టం రామ్ చరణ్ సార్లో? చాలా ఉన్నాయి నాకు. ఎక్కువ అంటే రెస్పెక్ట్, డాన్స్, ఇవన్నీ ఇష్టం. ఓకే. మరి దగ్గర నుంచి చూసావు కదా, అవన్నీ చూసావా? ఆ రెస్పెక్ట్, డాన్స్ అంటున్నావు కదా, డాన్స్ సీక్వెన్స్ చూసావా? డాన్స్ మూమెంట్స్ ఏమైనా చూసావా దగ్గరుండి? చూడలేదు. మిస్ అయ్యావా? అది కొంచెం బాగుండేదే. మరి ఏం చూసావు రామ్ చరణ్ సార్ని సెట్స్లో? ఏం చేయడం చూసావు? సెట్స్లో డైలాగ్ చెప్పడం చూసాను. అసలు ఒక్క టేక్లోనే చెప్పేస్తున్నారు సార్. ఒక టేక్లోనే అన్ని? చాలా నేర్చుకోవాలి సార్ దగ్గర నుంచి. యాక్షన్ సీక్వెన్స్లు ఏమైనా చూసావా? ఫైట్స్ అలాంటివి? ఫైట్స్ అంటే చూడలేదు కానీ క్రికెట్ ఆడడం చూసా. క్రికెట్ చూసావా? ఈ షాట్ చూసావా? ఇలా వచ్చి ఇలా కొట్టడం చూసావా? ఓకే. ఇంకేమి షాట్స్ ఉన్నాయి? ఇంకో షాట్ చూసాను, బ్యాక్ ఫ్లిప్ అయ్యి ఇలా కొట్టడం చూసాను. అది చూడలేదు, అంటే ట్రైలర్లో చూసాను నేను. సో ఇంకేం ఏమన్నా క్రియేటివ్ షాట్స్ ఉన్నాయి ఇంకా? తెలియదు. బాడారా రామ్ చరణ్ సార్ క్రికెట్? అవునా? ఓకే. సో నువ్వు ఏ గేమ్స్ ఆడతావు? బికాజ్ పెద్దలో క్రాస్ ఓవర్ హీరో అంటున్నారు మనోడిని, అంటే రకరకాల క్రాస్ ఓవర్ అథ్లీట్ అంటున్నారు. చాలా గేమ్స్ ఆడేస్తాడు, ఒకేసారి 2 గేమ్స్ ఆడగలడు. సో నువ్వే గేమ్స్ ఆడగలవు? నేనా? క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్. ఓకే. ఇవన్నీ ఆడతావు నిజంగా? క్రికెట్లో అంటే నువ్వు బౌలరా బ్యాట్స్మెనా? ఆల్రౌండర్. ఆల్రౌండర్. కబడ్డీలో రైడరా డిఫెండరా? రైడర్. రైడరా? బాగా ఆడతావు కబడ్డీ కూడా? ఓకే. బ్యాడ్మింటన్? బ్యాడ్మింటన్ ఇప్పుడు నేర్చుకుంటున్నా. ఓకే. సో ఏంటి నీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి మరి అన్నిటిలో? క్రికెటే. క్రికెటే. మరి ఐపీఎల్ జరుగుతుంది చూస్తున్నావా? ఏమైంది నిన్న లాస్ట్ మ్యాచ్? నిన్న నైట్ ఏమైంది మ్యాచ్? నిన్న నైట్ ఆర్సీబీ గెలిచింది. ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళింది. నీ ఫేవరెట్ టీం? ఆర్సీబీయే. ఎందుకు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ? అయ్యయ్యా, నేను కూడా ఆర్సీబీ ఫ్యాన్, విరాట్ కోహ్లీ ఫ్యాన్. సో ఈసారి కప్ వస్తుంది అంటావా? కొట్టుద్దంటావా మళ్ళీ? కొట్టుద్దా? ఫామ్లోకి అందరూ వస్తే కొట్టేస్తారు. ఫామ్లోకి అందరూ వస్తే కొట్టేస్తారు. ఫామ్లోకి అందరూ ఫామ్లోనే ఉన్నారుగా. నిన్న మ్యాచ్ కూడా 92 runs తేడాతో గెలిచింది. మరి ఫామ్లోనే ఉన్నారుగా, కొట్టుద్దా? ఓకే. సో 31st ఆర్సీబీ కప్పు కొట్టుద్ది, June 4th
పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ హిట్ ఇండస్ట్రియల్ హిట్ హిట్ కొట్టుద్దా? నమ్మకం ఫుల్ నాకు. నమ్మకమా? ఓకే, నైస్. ఎందుకంటే నా పర్సనల్ గా నేను చూసా డబ్బింగ్ చెప్పేటప్పుడు మైండ్ బ్లోయింగ్ అసలు. అనుకోలే ఫస్ట్ టైం చూస్తున్నా అసలు చెప్పలేము అసలు. ఒక్కొక్క సీన్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ నాకు. నీ డబ్బింగ్ ఫోటో కూడా వచ్చింది మా దగ్గరికి. అవునా? సో డబ్బింగ్ ఎలా చెప్పావు? ఐ మీన్ ఇబ్బంది పడ్డావే అన్నా? బాగానే చెప్పా. అంటే నువ్వు చాలా సీరియల్స్ చేసావు కదా, సీరియల్ కి డబ్బింగ్ చెప్తున్నప్పుడు లేదా సీరియల్ కి యాక్ట్ చేస్తున్నప్పుడు సినిమాకి యాక్ట్ చేస్తున్నప్పుడు ఏమన్నా డిఫరెన్సెస్ ఏంటి? డిఫరెన్సెసా? ఏదో లేదు, సేమ్. కాకపోతే ఏమంటారు అది, సీరియల్ కి వెనక నుంచి ఎవరైనా చెప్తా ఉంటారా ప్రాంప్ట్ డైలాగ్ అలా చెప్తా ఉంటారా చెప్తా. రిపీట్ చేయమని? సినిమాకి ఒకవేళ చెప్తారు, చెప్పకపోవచ్చు. ఒకవేళ మనకి వద్దులేండి సార్ నాకు చెప్పగలను అంటే చెప్పరు. లేకపోతే కొంచెం ప్రాబ్లం పడుతున్నా సార్ చెప్పండి అంటే చెప్తారు. నీకు పెద్దలో మంచి డైలాగ్స్ ఉన్నాయని చెప్పి విన్నాం. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో కూడా ఉంటాయి కదా, ఏంటి ఒక డైలాగ్ ఏమైనా లీక్ చేస్తావా? అసలు చేయకూడదా? చెయ్యను. ఎందుకు చెయ్యు? సినిమాలోనే చూసుకోండి. సినిమాలోనే చూసుకోవాలా? ఓకే. సో నీకు ఎవరితో ఉంటాయి ఎక్కువ సీన్స్? అంటే రామ్ చరణ్ సార్తో ఉంటాయి, అలాగే శివరాజ్ కుమార్ సార్తో కూడా ఉంటాయి. ఓకే. ఎక్కువ రామ్ చరణ్ సార్తో. అంటే నువ్వు ఇప్పుడు కుస్తీలో ఉంటావా క్రికెట్ లో ఉంటావా ఎక్కువ? రెండిట్లో ఉంటాను. రెండిట్లో ఉంటావు? రెండిట్లో డైలాగ్స్ పడ్డాయి. రెండిట్లో ఇప్పుడు రెండు లుక్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు కుస్తీకి వచ్చేసరికి రామ్ చరణ్ సార్ వెనక్కి జడలా వేసేసుకుంటారు, ఇలా ఇష్టం వచ్చినట్టు జుట్టది ఉండదు. క్రికెట్కి వచ్చేసరికి ఈ లుక్ ఉంటది. ఏ లుక్ నచ్చింది బాగా? రెండు నచ్చాయి అసలు. సార్ ఏది వేసుకున్నా కూడా సూపర్, ఫెంటాస్టిక్. ఇప్పుడు లాంగ్ హెయిర్ ఎందుకు పెంచావు? పెద్ద కోసం అంటే ఏంటి? వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో లాంగ్ హెయిర్ కావాలా అన్నిటికి? నార్మల్ గా ఒకవేళ షూటింగ్స్ ఏం లేవనుకో, ఏ హెయిర్ కట్ ఉంటది? నార్మల్ లేదా ఇట్లా జడేసుకుంటా. జడేసుకుంటావా? అంటే లాంగ్ హెయిర్ ఉంటది ఎక్కువ. ఎందుకు లాంగ్ హెయిర్ ఇష్టమా? అవునా? అలవాటు అయిపోయింది. ఎందుకు? సినిమాస్ కోసమా? ఓకే. అంటే ఎవరు చెప్పారు నీకు లాంగ్ హెయిర్ ఉంటే సినిమా అవకాశాలు వస్తాయని? సార్ వాళ్ళు పెంచమన్నారు పెద్ద షూటింగ్ కోసమే. ఇంకా పెంచడం అంటే చాలా సినిమాలు చూసాను నేను కూడా. నేను కూడా లాంగ్ హెయిర్ పెంచుతా అంటే ఓకే పెంచేసే అన్నది. సో పెద్ద ట్రైలర్ షాట్ లో నువ్వు జెండా పట్టుకుని ఎగిరావు కదా, ఆ జెండా మీద ఏముంది? ఆ జెండా ఏముంది? అంత గుర్తులేదు. గుర్తులేదా? ఓకే. ఏ కలర్ జెండా? రెడ్. అది మాత్రం గుర్తుందా? ఓకే. లేదు, నువ్వు రాంగ్ చెప్పావు. గ్రీన్ కలర్ జెండా పట్టుకున్నావు నువ్వు. గ్రీన్? నేను ఇప్పుడు రివీల్ చేస్తే ఒకవేళ గ్రీన్ అయితే ఏం చేస్తావు? నీ ప్యాంట్ ఏ కలర్? గ్రీన్. ఆ కలర్ జెండా పట్టుకున్నావు. అవునా? సరే గుర్తులేదు. అదే రెండు సార్లు నేను చెప్తే ఇంకా భయపడిపోతావు. రెడ్ కలరే అనుకుంటా, నాకు సరే గుర్తులేదు. అనుకుంటున్నాను రెడ్ కలరే అని. సో డబ్బింగ్ చెప్పడం చాలా మందికి కష్టం కదా, నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా కూర్చున్నావు ఇక్కడ. ఏంటి డబ్బింగ్ ఈజీయేనా నీకు? ఈజీ, ఏదనుకున్నా ఈజీ. ఎలా చెప్తావు డబ్బింగ్? అంటే ఇప్పుడు లిప్ సింక్ సెట్ అవ్వాలి, ఎమోషన్ సెట్ అవ్వాలి, వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి, అవన్నీ ఎలాగా అంటే అవన్నీ అంటే భయం ఎక్కడ? భయం సెట్ అవ్వాలి కదా, సేమ్ లిప్ సింక్ ఉండాలి. ఫస్ట్ చూసాను, చూసి సార్ ఓకే సార్ చెప్తానంటే చెప్పేసాను, తొందరలోనే అయిపోయింది. ఓకే. సో డబ్బింగ్ చెప్పడం అలవాటేనా? ఫస్ట్ టైము, కానీ కాన్ఫిడెంట్ తో చెప్పాను, వర్కౌట్ అయింది. అండ్ సినిమాలో ఈ ఆఫర్ ఎలా వచ్చింది అసలు పెద్ద? అంటే ఫస్ట్ మాకు తెలిసిన సార్ చెప్పారు, ఇలా ఆడిషన్ ఇవ్వండి అంటే ఇచ్చాను. నేను ఇస్తే సార్ వాళ్ళు ఓకే బాగానే ఇచ్చారు. ఒక 1 వీక్ తర్వాత చెప్తామన్నారు. ఒక 5 days అవ్వగానే కాల్ వచ్చింది, ఇలా సెలెక్ట్ అయ్యాడు మీ బాబు రామ్ చరణ్ సార్తో మెయిన్ లీడ్ అని, ఇంకా హెయిర్ పెంచండి అంటే అప్పుడు ఇంకా కటింగ్ చేసుకోలేదు, నేను హెయిర్ కట్ చేసుకోలేదు. ఇక సరే సార్ అన్నాము. డేట్స్ చెప్పండి సార్ అంటే డేట్స్ ఇంకా చాలా టైమే ఉందమ్మా అన్నారు. అలా. ఓకే. సో పెద్ద సినిమా తర్వాత ఏంటి స్కూల్లో రెస్పాన్స్ ఏంటి? గుడ్ రెస్పాన్సే వచ్చింది. ఏమంటున్నారు ఇప్పుడు? అంటున్నారు. ఇప్పుడు అందరూ ఫ్రెండ్స్ అయిపోయారా? నా పక్కన కూర్చొని ఏమన్నా గొడవ పడుతున్నారా? ఎవరి పక్కన కూర్చున్నా ఓకే రేపు కూర్చోరా ఏం కాదు, లీక్ చేసారు అంటున్నారు. లీక్ చేయమంటున్నారా స్టోరీ? ఏంటి చెప్పలేదు మరి ఎవరికి? అసలు బెస్ట్ ఫ్రెండ్ కూడా చెప్పలేదా?
ఎవరు చెప్పలేదు. బెస్ట్ ఫ్రెండ్కి ఎవరు బెస్ట్ చెప్పలేదు. ఫ్రెండ్కి అన్నీ చెప్పాలి కదా, తప్పు కదా, నువ్వు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఏమి ఇచ్చావు మరి? వాల్యూ ఇస్తారు కానీ చెప్పలేదు. స్టోరీ లీక్ చేయకూడదా? పోనీ మాకేమని చెప్తావా? నీకేమిస్తే చెప్తావు చెప్పు. చాక్లెట్ ఏది ఇచ్చినా అంటే చెప్పను. నీకు ఏది ఇష్టం? చాక్లెట్ ఇష్టమా, టెడ్డీ బేరా, అలా ఉంటది కదా ఒక్కొక్కరికి. పోనీ సైకిలా చెప్పు. స్పోర్ట్స్ లో క్రికెట్ అంటే బ్యాట్. క్రికెట్ బ్యాట్ కొంటే చెప్పేస్తావా? తెప్పిస్తా అప్పుడు నేను క్రికెట్ బ్యాట్ ఒకటి. ఎంఆర్ఎఫ్ బ్యాట్ కావాలా? విరాట్ ఏది కోహ్లీ ఇచ్చినా ఫ్యాన్ కదా చెప్పను. నువ్వు. ఏది ఇచ్చినా చెప్పను. ఏది ఇచ్చినా చెప్పవా? ఎందుకు చెప్పు? అరే నీకు క్రికెట్ బ్యాట్ వస్తుంది కదా. నేను చెప్పాను ఆయన కూడా. ఓకే. చరణ్ సార్ ఏమన్నా క్రికెట్ బ్యాట్ ఇచ్చారా నీకు? ఆహా, ఇవ్వలేదా? అడగలేదా నువ్వు? అడగలేదు. ఆ. నీ బర్త్డే అంట కదా 29th. మరి ఏంటి చరణ్ సార్ నేను కలుస్తావా? సార్ అవైలబుల్గా ఉంటే కలుస్తా, ఆ, ఖచ్చితంగా కలుస్తా. ఉమ్, ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా, ఉమ్, ఈవెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ప్రమోషన్స్ లో పాపం బిజీగా ఉన్నారు కదా. చెప్పలేము. ఇంకా మళ్ళీ కాంటాక్ట్ అవుతున్నాము డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని. ఉమ్, ఒకవేళ హైదరాబాద్ లో ఉండి అవైలబుల్ ఉంటే సార్తో కలుస్తా, ఉమ్, ఆటోగ్రాఫ్ తీసుకుంటా. ఉమ్. క్రికెట్ బ్యాట్ పట్టుకెళ్ళి క్రికెట్ బ్యాట్ మీద తీసుకుంటావా? ఎంఆర్ఎఫ్ బ్యాటా? ఏదైనా ఏదైనా. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్లీ నువ్వు బాగా క్లోజ్ ఎవరికి అని నేను విన్నానంటే శివరాజ్ కుమార్ సార్కి నువ్వు క్లోజ్ అని చెప్పి విన్నా. ఎందుకు? అంటే ఇప్పుడు ఒక కుస్తీ సీన్ అయిపోయింది. ఉమ్, అయితే ఒక చైల్డ్ అటెండ్ పిలిచి పిలిచేశారు, డైలాగ్ చెప్పమంటే అతను ఫియర్ అయ్యి చెప్పలేకపోయాడు. ఉమ్, చిన్న సార్ అని ఒక సార్ ఉంటాడు, మాకు తెలిసిన సార్ క్లోజ్. ఉమ్, అయితే డైరెక్టర్ సార్ వాళ్ళకి ఇచ్చి అతనికి చెప్తుంటే చిన్న సార్ అన్నారు, నన్ను చూసి సార్ ఇతను మన బాబే కదా సార్, ఇలా అయ్యండి బాగానే చెప్తా అంటే ఓకే ఇచ్చేద్దాం అని ఇచ్చేసారి. ఫస్ట్ టేక్లో ఏమైందంటే ఇది డైలాగ్ చెప్తున్నా, కాకపోతే వెనకాల వాళ్ళకి కొంచెం ముంగడికి వచ్చేసి పొజిషన్ రాంగ్ అయిపోయింది. ఉమ్, అప్పుడు ఇంకా సార్ వాళ్ళు చూసిన నవ్వుతున్నారు, రామ్ చరణ్ సార్ ఇంకా శివరాజ్ కుమార్ సార్. ఉమ్, నవ్వుతుంటే నాకు భయం అవుతుంది. మళ్ళీ కెమెరా ఏదో ప్రాబ్లం అని చేస్తుంటే శివరాజ్ కుమార్ సార్ ఏమో చెప్తుండు రామ్ చరణ్ సార్కి, ఉమ్, రామ్ చరణ్ సార్ ఏమో నన్ను ఇద్దరు చూసి నాకు నవ్వుతున్నారు. ఉమ్, అయితే ఫైనల్ టేక్లో థర్డ్ టేక్లో చెప్పేశాను, ఉమ్, అయిపోయింది. ఇంకా షార్ట్ ఓకే అన్నారు. శివరాజ్ కుమార్ సార్ వెళ్తుంటే చూసి నవ్వారు ఫస్ట్, ఉమ్, ఏంట్రా ఏం చెప్పారని భయపడ్డా. ఉమ్. వస్తుంటే ఇలా చిగ్గిల్లి యు ఆర్ లుకింగ్ లైక్ మై బ్రదర్ అన్నారు. ఓకే. శివరాజ్ కుమార్ సార్ నా మైండ్ బ్లోయింగ్, అసలు నాకు ఏం అర్థం కాలేదు. పునీత్ రాజ్ కుమార్ గారిలో ఉన్నావు అని అన్నారు. ఓకే. ఆయన చైల్డ్హుడ్ ఫొటోస్ ఏం మేబీ చూస్తే తెలుస్తాయి ఇప్పుడు. అలాగే రామ్ చరణ్ సార్ ఏమో ఇలా చూస్తూ ఇలా పక్కకి వెళ్ళారు, ఉమ్, ఉమ్, చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళారు. ఉమ్, మళ్ళీ ఇది ఏమంటారు, తను చెప్పలేదు కదా, నేను కూడా చెప్పనేమో అనుకొని సార్ ఏమన్నారంటే ఆల్ ద బెస్ట్ ఇలా అన్నారు. నేనేమో ఓకే సార్ ఇలా అన్నాను. ఇప్పుడే సెర్చ్ చేద్దాం అసలు చైల్డ్హుడ్ ఫొటోస్ ఎలా ఉంటాయో, ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాం పునీత్ రాజ్ కుమార్ సార్వి. నువ్వు చిన్నప్పుడు ఎలాగ ఉండేవాడువా? నువ్వు కూడా ఎలాగ ఉండేవాడువా? అంటే హెయిర్ ఉండేది, ఇది గుండె చేయించుకున్నప్పుడు పిక్. చబ్బీగా ఉండేది కాకపోతే. నువ్వు చబ్బి ఉండేవాడువా? ఓకే. అవును, ఫీచర్స్ నీవి అలాగ ఉన్నాయి పునీత్ రాజ్ కుమార్ సార్ లాగా. సో సారే నిన్ను అలా వచ్చి కాంప్లిమెంట్ ఇచ్చారు. పాపం వాళ్ళ తమ్ముడు గుర్తొచ్చుంటాడు కదా నేను చూసినప్పుడు. బాగా అనిపించింది. పునీత్ సార్ తెలుసా నీకు? అంటే ఏమన్నా చూసావు మూవీస్ అయినవి? మూవీసా చూశాను. సార్ చనిపోయేటప్పుడు కూడా వేరే వాళ్ళకి ఐస్ అవన్నీ డొనేట్ చేశారు. చాలా గుడ్ హ్యూమన్ బీయింగ్ కదా. యా, పాపం అందుకే సార్కి ఇన్ని చూస్తే పాపం వాళ్ళ తమ్ముడు గుర్తొచ్చుంటాడు. అంటే ఫస్ట్ వెళ్ళి సార్ ఫస్ట్ టైం వచ్చారు, షూట్లోకి వచ్చినప్పుడు అంటే కలిసారు. నేను సార్ బ్లెస్సింగ్ తీసుకున్నాను. సార్ ప్లీజ్ సార్ ఆఫ్టర్ ప్యాకప్ వన్ పిక్ సార్ అన్నాను. ఓకే ఓకే అమ్మా ఓకే అన్నారు. అయిపోయింది, ప్యాకప్ అయిపోయింది. నేను వెళ్ళాను. అంటే ఎవరికి వెళ్ళా తను సార్ ఫోటో, అందరు ఇలా బాడీగా ఇలా చుట్టున్నారు. సార్ నన్ను చూసి కమ్ హియర్ అన్నారు, ఫోటో ఇచ్చారు. ఓకే బాయ్ ఇలా బుసం చేసి ఓకే బాయ్ అని వెళ్ళిపోయారు. ఏమన్నా మరి మెమరీ ఏమి ఇవ్వలేదా? ఐ మీన్ ఏదన్నా మెమరబుల్ థింగ్, ఒక చాక్లెట్ లేదంటే ఏదైనా స్వీట్ ఇచ్చారు. స్వీట్ ఇచ్చారు? ఏం స్వీట్? ఏమో తెలియదు, నేమ్ తెలీదు, ఇచ్చారు. పిలిచి ఇచ్చారా? ఐ థింక్ లడ్డు ఇచ్చారా? ఓకే ఓకే. సో ఇంకెవరితో ఉన్నాయి మెమరీస్? బుచ్చిబాబు సార్తో కూడా నేను కొంచెం క్లోజ్ అనే విన్నాను. క్లోజ్ అయిపోయావు ఈ గ్యాప్ లో అని చెప్పి. అంటే క్రికెట్ సీన్ అప్పుడు
అంటే ఒక డైలాగ్ ఉంటుంది నాది, ఉమ్, అది చెప్పేశాను. ఉమ్, చెప్పేశాక ఓకే బాగా చెప్పేమన్నారు. ఉమ్, అయితే నెక్స్ట్ కుస్తీ సీన్లో కూడా డైలాగ్ పడ్డది. అది కొంచెం లౌడీ చెప్పాలి, నేను ఉమ్, యాక్టివ్నెస్గా లౌడీ చెప్పాలి. అయితే సార్ అన్నారు, ఏ చిన్న నేను నీది రోజు డబ్బింగ్ రూమ్లో చూస్తాను, నువ్వు బాగా చెప్తున్నావు, ఇలాగే బాగా చెప్పు అన్నారు. నైస్. సో ఇప్పుడు ఇదేంటిది, క్రికెట్ సీనా, కుస్తీ టైంలోనా, క్రికెట్ టైంలోనా? కుస్తీ. కుస్తీ టైంలో. ఓకే, ఈ డ్రెస్ నీది. సో అప్పుడే తీసుకున్నావా? ఎందుకు తీసుకున్నావు పిక్ ఈ టైంలో? ఆ? ఎందుకు తీసుకున్నావు ఆ టైంలో పిక్? సార్ ఇచ్చారు, అంటే సార్ పిక్ సార్ అంటే ఇచ్చేసారు. ఓకే, అంతేనా? ఉమ్. సో నువ్వు ఇప్పుడు సీరియల్ డైరెక్టర్స్ని అందరినీ చూసావు కదా, వాళ్ళు చెప్పడం, వాళ్ళు చెప్పే విధానం, యాక్షన్ చెప్పే విధానం, ఇదంతా చూసావు కదా. బుచ్చిబాబు సార్ని చూసావు కదా. ఇప్పుడు బుచ్చిబాబు సార్లో ఏమనిపించింది, స్పెషల్ థింగ్ ఏమనిపించింది? కాన్ఫిడెన్స్. అలాగే అరే బాగా చెప్పారు, కాన్ఫిడెన్స్, ఒకరి మీద కాన్ఫిడెన్స్ చాలా ఉంది సార్కి. అరే నువ్వు బాగా చెప్తావు, చెప్పు ఇలా. సార్ ఎప్పుడన్నా అరుస్తారా బుచ్చిబాబు సార్? మైక్ లో గట్టిగా అరుస్తారా? అరుస్తారా? అరుస్తారు కానీ కూల్ అయిపోతారు తొందరలోనే. అరే చెప్పురా అంటారు. అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కొంచెం సౌండ్ చేస్తున్నారు, అరే సైలెన్స్ అన్నారు, తర్వాత మామూలు అయిపోయారు. అంటే సార్ బయటకు వచ్చినప్పుడు బుచ్చిబాబు సార్ ఇలా ఉంటారు కదా, సెట్స్ లో ఎలా ఉంటారు? సెట్స్ లో అంటే విశ్వరూపం. విశ్వరూపం. సార్ కూల్గుంటారు కానీ కోపం తెప్పేది సార్కి. అందరితో క్లోజ్ ఉంటారు సార్ అయితే, అది ఎక్కువ ఇష్టం సార్ నాకు. రెస్పెక్ట్ కూడా. చరణ్ సార్ ఏమి ఇచ్చారు నీకు? చరణ్ సారా ఏం చేయలేదు, అంటే ప్యాకప్ అనగానే అంటే వెళ్ళిపోయారు సారు. ఓకే, చరణ్ సార్ తో పిక్ తీసుకోవడానికి కుదరలేదా? కాస్ట్యూమ్ మీద ఉన్నారు, ఓకే, అంటే ప్యాకప్ అవ్వడంతోనే వెళ్ళిపోయారు. ఆ కుస్తీ సీన్స్ చూసావు కదా, ఆ బాడీ బిల్డింగ్ చూసావు కదా. ధృవ సినిమాలో కూడా మంచి బాడీ బిల్డింగ్ ఉంటది, నువ్వు ఆన్ స్క్రీన్ చూసావు, ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ లో చూసావు, లైవ్ గా చూసావు. ఆ బాడీ ఏమనిపించింది బాడీ చూసినప్పుడు? ఇంతేదైనా కూడా ఎలారా బాబు అనుకున్నా, ఇంకా చాలా నేర్చుకోవచ్చు ఆ సార్ నుంచి. అసలు ఇలా చేశారా నేను అనుకుంటా. బాడీ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? ధృవ సినిమాలో బాడీ బాగుందా, ఇప్పుడు పెద్ద సినిమాలో బాడీ బాగుందా? పెద్ద సినిమాలో బాగుందా? ఓకే. ఏంటి చరణ్ సార్కి దెబ్బలు తగిలినాయా? మరి దెబ్బలు తగిలినప్పుడు ఏమన్నారు? సెట్ అంతా భయపడలేదా? అంటే సార్ అయినా కూడా నో ప్రాబ్లం చేద్దాం అన్నారు సార్. అంటే ఎక్కడ కాళ్ళకి తగిలినాయా, చేతులకు తగిలినాయా ఎక్కువ? అంత ఐడియా లేదు, కానీ దెబ్బ తలిగింది ఇలా సార్. ఏమైందంటే ఏం కాదు చేద్దాం అన్నారు. ఓకే, ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు కూడా పాపం కట్టుకు వస్తున్నారు కదా హ్యాండ్ కి. యా, సో ఎప్పుడు తగిలిందో మరి ఇది నీకేమైనా ఐడియా ఉందా? హ్యాండ్ ఎప్పుడు తగిలిందో? షాక్ అయ్యాను అసలు, ఇదేంటి ఇలా అయింది, షాక్ అయ్యాను. సార్ వచ్చినప్పుడు ఏంటి సెట్స్ కొంచెం హడావుడిగా సైలెన్స్ ఇలా ఉంటాయా? సైలెన్స్. సార్ వచ్చినప్పుడు సైలెన్స్ ఉంటుంది సెట్ అంతా, అందరు కూల్, ఇంకెవరు మాట్లాడరు, పిన్ డ్రాప్ సైలెన్స్. బట్ సార్ ఎలా ఉంటారు మరి? అరుస్తారా సార్ ఏమన్నా? ఎప్పుడన్నా అరవడం చూసావా రామ్ చరణ్ సార్ సీరియస్ అవ్వడం? ఎప్పుడు చూడలేదా? ఎలా ఉంటారు? కూల్, అందరితోని బాగా మాట్లాడతాడు, కైండ్ హార్ట్. ఓకే, ఇంకేంటి అంటే ఇప్పుడు ఈ క్రికెట్ సీన్స్ చూసాను అన్నావు, క్రికెట్ సీన్స్ లో ఇప్పుడు ఇలా బ్యాట్ పట్టుకుని రావడం, ఈ సీన్స్ అన్ని చూసావు నువ్వు? ఆయన బ్యాట్ స్టైలిష్ గా పట్టుకుని రావడం అదంతా ఉన్న ఆ సీన్స్ అన్ని చూసావా? రామ్ చరణ్ ఇంట్రో షాట్ ఉంటుంది కదా రామ్ చరణ్ గారిది, ఆ షార్ట్స్ అవి చూసావు నువ్వు షూట్ చేయడం? ఎన్ని డేస్ మొత్తం షూట్ అయింది నీది? ఒక 1.5-2 months అలా అయింది. అంటే 1.5 month అంతా క్రికెట్ సీనే నాది, ఇంకా మిగతాది 1 month. 1 month అంటే నువ్వు 30 days వెళ్ళావా? 30 days కాదు, ఒక 25 అలా కుస్తీ సీన్కి వెళ్ళాను. అలా 2 months కన్నా ఎక్కువే. ఓకే, హీరోయిన్ తో ఏమైనా సీన్స్ ఉన్నాయా? హీరోయిన్ కానీ ఇంకెవరితో ఉన్నాయి? రామ్ చరణ్ సార్, శివరాజ్ కుమార్ సార్ కాకుండా ఇంకెవరితో ఉన్నాయి సీన్స్ ఎక్కువ? అంతే, మోస్ట్లీ వాళ్ళిద్దరితోనే ఉన్నాయి. సో ఎప్పుడైనా నువ్వేమన్నా కుస్తీ సీన్స్ నువ్వేమన్నా పార్టిసిపేట్ చేసావా అందులో? అంటే చైల్డ్హుడ్ చిన్న పిల్లలు ఎవరన్నా కొట్టుకోవడం, నువ్వు అందులో అలాంటిది ఏం లేదా నీకు? అలాంటి సీన్స్ ఏం లేవా? ఇప్పుడు చరణ్ సార్కి నువ్వేమవుతావు సినిమాలో? రాజ్ కుమార్ సార్కి కానీ చరణ్ సార్కి కానీ రిలేషన్ ఏమైనా ఉంటుందా? ఎవరికి? రామ్ చరణ్ సార్కి కానీ శివరాజ్ కుమార్ సార్కి కానీ ఏమన్నా రిలేషన్ ఉంటుందా? తెలీదా? చెప్పకూడదా? అంతేనా? డిప్లొమాటిక్గా చెప్తున్నావు ఆన్సర్స్ అన్ని. ఓకే, సో ఏంటి ఐ మీన్
నీది ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది, హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసింది, అక్షరాభ్యాసం అని చెప్పి. దానికి నేషనల్ లెవెల్లో ఒక అవార్డు వచ్చింది. ఏంటి అది, ఎలా వచ్చింది అసలు? ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అది యాక్టింగ్? అంటే అది హైదరాబాద్ లో జరిగింది. ఒక పూర్ పీపుల్స్ గా ఇది ఏమంటారు, ఒక లొకేషన్ చూపించారు పూర్ పీపుల్స్ ది, ఒక చిన్న చిన్న గుడిసెలు, న్యాచురల్ మొత్తం. అంటే ఏం చెప్తుంది అక్షరాభ్యాసం అంటే? చిన్న పిల్లల్ని అలా వాళ్ళ టాలెంట్ ఉంది, చదివిపిస్తే ఒక లెవెల్కి ఎదుగుతారు. ఓకే, అది ఓకే. ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఏంటి, చిన్నపిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పి తీశారు. ఓకే, సో మంచి కాజ్ తో తీశారు, నీకు మంచి అవార్డు వచ్చింది, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు. ఇలాంటి అవార్డు వచ్చినప్పుడు ఏం చేస్తావు, అంటే ఏమనిపిస్తుంది? అరే ఇలాంటి ఇంకా తీయాలరా, ఇలాంటి ఇంకా ఏమంటారు, ఇలాంటి సాధించుకోవాలరా అని అనిపిస్తుందా? మరి పెద్దకి ఏమైనా అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? చాలా మంది ఉంటారు కదా, సో కొంచెం కష్టం కదా. చాలా. ఓకే, మరి ఏంటి నెక్స్ట్ ఏమన్నా ప్రాజెక్టులు ఉన్నాయా, సైన్ చేసినవి, ఆల్రెడీ వర్క్ చేస్తున్నవి? లేవు, అంటే ఉన్నాయి, డేట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇంకేం యాక్ట్ చేసావు? ఇంకా నవీన్ చంద్ర సార్ మూవీ యాక్ట్ చేశాను. ఓకే, ఏంటి, ఏ రోల్ అందులో? చైల్డ్హుడ్ క్యారెక్టర్ అలాంటిది ఏదన్నా? ఒక ఊరి పిల్లోని. ఓకే, ఎక్కువ రోల్ ఉంటుంది అది కూడా. నీ ఫస్ట్ సినిమా ఏంటి, నవీన్ చంద్ర సార్దా పెద్దయా? నవీన్ చంద్ర సార్ది. ఓకే, అది ఇంకా రిలీజ్ అవ్వలే, సో పెద్ద ముందు వచ్చేస్తుంది అంతే. ఓకే, సో పెద్ద గురించి ఏం చెప్తావు? ఆడియన్స్ అందరూ ఎగరగా వెయిట్ చేస్తున్నారు కదా, పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ అవుద్దా? ఇండస్ట్రియల్ హిట్. ఇండస్ట్రీ హిట్ నువ్వు రాసిచ్చేస్తున్నావు. నైస్ నైస్, కాన్ఫిడెంట్ తో చెప్తున్నా, ఎందుకంటే నా పర్సనల్ నేను చూసా, డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను చూసా, అందుకే. సెట్స్ లో ఇంకెవరన్నా వచ్చారా, లైక్ చిరంజీవి సార్ గానీ, పవన్ కళ్యాణ్ సార్ గానీ, సుకుమార్ సార్ గానీ? సుకుమార్ సార్ వచ్చారు, చిరంజీవి సార్ వచ్చారు. మరి కలవడానికి ట్రై చేయలేదా నువ్వు? బాడీ ఆర్ట్స్ వల్ల చూసాను దగ్గరికి వెళ్ళి. చిరంజీవి సార్ని చూసావా? ఎలా ఉన్నారు చిరంజీవి సార్? అంత ఏజ్ అయినా కూడా ఫిట్ గా ఉన్నారు. ఎంత ఏజ్ అయింది ఇప్పుడు? 70. 70 ప్లస్ అయినా ఎలా ఉన్నారు? అయినా కూడా 40-30 years. ఓకే, సో నీ ఫేవరెట్ హీరో రామ్ చరణ్ సార్ అన్నావు, పెద్దకి ముందే కదా, ధృవ నుంచి. ఇంకెవరెవరు ఇష్టం? అల్లు అర్జున్ సార్ ఇష్టం. అల్లు అర్జున్ సార్ ఇష్టం. ప్రభాస్. ఇంక చెప్పే పేర్లని చెప్పే. ప్రభాస్ గారు, ఇంకా చెప్పు. అంతేనా? పవన్ కళ్యాణ్ సార్, చిరంజీవి సార్. చిరంజీవి సార్ ఎక్కువ డాన్స్ ఇష్టం. ఇంకెవరు డాన్స్ ఎవరు బాగా చేస్తారు చెప్పు, చిరంజీవి సార్ కాకుండా? చిరంజీవి సార్ కొంచెం ముందు జనరేషన్ కదా, ఇప్పుడున్న దానిలో ఎన్టీఆర్ సార్ ఉన్నారు, చరణ్ సార్ ఉన్నారు, అల్లు అర్జున్ సార్ ఉన్నారు. చరణ్ సార్, అల్లు అర్జున్ సార్. సో ఇప్పుడు ఇంతకీ ఏంటి, స్కూల్ లైఫ్ బాగుందా, షూటింగ్స్ బాగున్నాయా? రెండు బాగానే. లేదు, ఒకటే చెప్పు. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఉంది కాదు. ఏంటి పెద్ద అయ్యాక ఏమవుదామని డ్రీమ్? ఆర్టిస్ట్. మరి చదువు అంటే ఏం చదువుకుందామని? నేనా? బైపీసీ. డాక్టర్ అవుదామనా? డాక్టరా? ఎందుకు, మ్యాథ్స్ ఇష్టం ఉండదు ఎక్కువ? ఇష్టమే. మరి బైపీసీ ఎందుకు? డాక్టర్ ఎవరిది ఈ కళ, ఎవరిది డ్రీమ్? డాడీదా మమ్మీదా? డాడీది. డాక్టర్ అవ్వాలనా? సో డాక్టర్ అయ్యి యాక్టర్ అవుతావు. యాక్టర్ అయ్యి డాక్టర్ అవుతావా? ఆల్రెడీ యాక్టర్ అయిపోయావు కదా, యాక్టర్ అయ్యి డాక్టర్ అవుతావా, డాక్టర్ అయ్యి యాక్టర్ అవుతావా? యాక్టర్ అయిపోయావు కదా, సో సినిమాలు అయితే కంటిన్యూ చేస్తావు. సో ఆగొద్దు, ఇలా కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నావు. మరి ఎక్కడ బర్డెన్ అనిపించట్లేదా? బికాజ్ షూటింగ్స్కి వెళ్తూ ఉంటావు, ఈ లోపు సిలబస్ అయిపోతూ ఉంటుంది. నువ్వు ఆల్మోస్ట్ ఎంత పెద్ద షూట్లో ఒక 2 months ఉన్నాను అన్నావు. 2 months సిలబస్ అయిపోతే నువ్వు దాన్ని మళ్ళీ అంత రాసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి, అంత ప్రిపేర్ అవ్వాలి. బర్డెన్ కదా అది, స్ట్రెస్ కదా. ఏం కదా, అయినా కూడా చేయాలి కదా, హార్డ్ వర్క్ చేయాలా? నీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత ఐడియా ఉందా? ఫస్ట్ టైం ఎంత వచ్చింది అసలు అని చెప్పి? చెప్పకూడదా ఇది కూడా? తెలీదు. ఎవరు చూస్తారు మరి నీకు? మేనేజర్ ఎవరు, డాడీయా మమ్మీయా? మమ్మీ. ఇద్దరు. మరి నీకు ఇలా నీకు పే చెక్ వస్తుంది కదా, నీకు చెక్ వస్తుంది కదా పెద్ద నుంచి కానీ, ఇక్కడ నుంచి అక్కడ నుంచి, నీకేం కొనివ్వరా? ఏం కొనిస్తారు? ఏది అడిగితే కొనిస్తారా? ఓకే, సో నువ్వు అడిగావు ఎప్పుడన్నా, నేను ఇలా నేనే సంపాదిస్తున్నా, నాకు అది కొనండి ఇది కొనండి, ఎప్పుడన్నా డిమాండ్ చేస్తావా? చేయవా?
నీకు ఇప్పుడు ఏం నచ్చింది షూటింగ్స్కి వెళ్ళడంలో? అంటే షూటింగ్స్ చూడడం, అక్కడ సెలబ్రిటీలను చూడడం అది నచ్చిందా? లేదు షూటింగ్స్ నుంచి బయటకు వచ్చాక స్కూల్లో కొంచెం సెలబ్రిటీలా నిన్ను చూస్తారు కదా, అది నచ్చిందా? షూటింగ్స్ చేయడం నచ్చింది, ఎందుకు? చూడడం. అక్కడ వాళ్ళందరూ కనిపిస్తారనా? అంటే అక్కడ ఎంజాయ్మెంట్ చాలా ఉంటది, చాలా అంటే చాలా ఉంటది. భయం ఏదా కెమెరాస్ అంటే? అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందా? సీరియల్స్ వల్ల అలవాటు అయిపోయిందా? బట్ సినిమాలకి ఎప్పుడు భయం వేయట్లేదా? కొత్తగా ఉంటది. అంటే సీరియస్ అలవాటు అయిపోయింది కదా, ఇంకా ఆటోమేటిక్ గా సినిమాస్ కూడా అలాగే ఉంటది, భయపడాల్సింది. ఎన్ని సీరియల్స్ చేసి ఉంటావు ఇప్పటికి? 6 సీరియల్స్ చేసావు. సో చాలా రోజులు చేసావు కదా, సీరియల్ అంటే చాలా డేస్ ఉంటుంది కదా. నీకు బాగా నచ్చిన సీరియల్ ఏంటంటే నీ క్యారెక్టర్ నీకు బాగా నచ్చింది? బాగా నచ్చిందంటే చిన్నిలో నీకు బాగా నచ్చింది. ఓకే, చైల్డ్హుడ్ క్యారెక్టర్ అది, ఎలాగో చిన్ని కాబట్టి నీకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నచ్చింది. సో ఏంటి మీరు నెక్స్ట్ సినిమాలు ఏవో చేస్తున్నాను, ఇంకా డేట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు అన్నావు కదా, ఏంటవి? ఒకటి చిరంజీవి సార్ది, ఇంకోటి బాలయ్య బాబు సార్. చిరంజీవి సార్ది ఉందా? ఓకే, ఎవరు డైరెక్టర్? ఏ సినిమా అంటే? బాబీ సార్ చిరంజీవి సారా? కాదు, శ్రీకాంత్ వదల సార్. శ్రీకాంత్ వదల సార్దా? బట్ శ్రీకాంత్ వదల సార్తో నేను ఒక పిక్ చూసాను, ప్యారడైజ్ ఏమో అనుకుంటున్నాను నేను. ఇంకా అవును, ఈ పిక్ చూసాను నేను, ప్యారడైజ్ లో ఉన్నావేమో నువ్వు అనుకుంటున్నాను నేను. అంటే కలిసాను, ప్యారడైజ్ లో ఓకే రోల్ ఉంది అన్నారు, సెట్ అవుతాడు అన్నారు. లాస్ట్ కి అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేంజ్ అయింది. ఓకే, దానివల్ల మొత్తం మారిపోయింది. ఇంకా ఇప్పుడు ఇంకే ప్యారడైజ్ లో ఉంటుందా? ఛాన్స్ ఉందా? తెలీదు, ఇంకా తెలీదు, ఉండే ఛాన్స్ ఉంది. బట్ చిరంజీవి సార్తో ఓకే అవుతుంది. నైస్ నైస్. సో ఇంకా బాలయ్య బాబు సార్ అన్నావు. బాలయ్య బాబు సార్ అంటే ఎవరు డైరెక్టర్? గుర్తులేదు. ఓకే, మరి బాలయ్య బాబు సార్ అంటే అందరూ భయపడతారు కదా, సార్ చాలా స్ట్రిక్ట్ ఉంటారు ఇలా అని. నీకు భయం వేస్తుందా మరి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు? ఏదా? ఎందుకు అంటే సార్ మనం మంచిగుంటే సార్ కూడా బాగానే ఉంటాడు. మంచిగుంటే మంచిగుంటారా? ఎవరు చెప్పారు? చూస్తాం కదా యూట్యూబ్ లో. ఇంకా అన్స్టాపబుల్ షో చూసావా? అన్స్టాపబుల్ అని ఇంటర్వ్యూస్ చేస్తారు బాలయ్య బాబు గారు, చూసావా? కొన్ని చూసా. బాలకృష్ణ సార్ ఇంటర్వ్యూ చేస్తారు, చాలా కామెడీ ఫన్ చేస్తారు. అల్లు అర్జున్ సార్ తో చేశారు, చాలా ఫన్నీ సార్. అదంతా అప్పుడు భయపడేవారు అంతే, సార్ సీరియస్ గా ఉంటారని చెప్పి. చిరంజీవి సార్, ఒకవేళ చిరంజీవి సార్ తో మాట్లాడే ఛాన్స్ వచ్చింది అనుకో, ఏం మాట్లాడతావు? సార్ పిలిచి నీతో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడతావు సార్తో? సార్ బిగ్ ఫ్యాన్ సార్, మిమ్మల్ని చాలా రోజులు కలుద్దాం అనుకుంటున్నా సార్, నాకు ఈ డాన్స్ అంటే చాలా ఇష్టం సార్, సార్ వన్ పిక్ సార్, ఒక ఆటోగ్రాఫ్ సార్ అంట. బాలకృష్ణ సార్ పిలిస్తే సేమ్ సార్, మీరంటే అందరికి భయం సార్, ఇదంతా మాట్లాడతారు. ఎందుకు భయం అంటారు ఆయన సీరియస్ అవుతారు, భయమా నేనంటే అని చెప్పి. ఆయన ఏమో అంత ఫన్ చేస్తారు, చిన్న పిల్లల్లా ఉంటారు. ఆయనే చాలా చైల్డిష్ మేనర్ తో ఉంటారు, చాలా చిన్నపిల్లల స్వభావం, మంచి ప్యూర్ సోల్ ఆయన. అంటే ఎలక్షన్స్ వచ్చే వరకు కొంచెం అలా అనిపిస్తుంది కానీ చాలు సార్ చిన్నపిల్లలు. వెళ్ళి సార్ మీరంటే భయం నాకంటావా? సార్ వేరే వాళ్ళు భయపడుతున్నారు కానీ ఇలా భయపడను అంట. సో నీ బర్త్డే రోజు ఒకవేళ చరణ్ సార్ని కలవగలిగావు అనుకో, ఏం చేస్తావు? సార్ ఒక ఆటోగ్రఫీ సార్, బ్యాట్ తో సైన్ చేయించుకుంటా. బ్యాట్ పట్టుకెళ్ళి బ్యాట్ మీద సైన్ చేయించుకుంటావు. హీరోయిన్స్ ఎవరు ఇష్టం? అంత ఐడియా లేదు కానీ జాన్వీ కపూర్ మ్యామ్. ఇప్పుడు నీ ఫస్ట్ సినిమా హీరోయిన్ కాబట్టి జాన్వీ కపూర్ మ్యామ్ అన్నావు. జాన్వీ కపూర్ మ్యామ్ చూసావు కదా యాక్టింగ్, అది కొంచెం ఏం నచ్చింది? ప్రొనౌన్సియేషన్ అంటే ఎలా చెప్తుంది, తెలుగు రాకపోయినా బాగా చెప్తున్నారా? తెలుగు ప్రొనౌన్సియేషన్ బాగా చెప్తుంది, ఇలా ఎలా చెప్తారా అనుకుంటున్నాను. ఓకే, నైస్ నైస్. సో డైరెక్టర్స్ ఉన్నారు కదా, ఐ మీన్ రాజమౌళి సార్ ఉన్నారు, సుకుమార్ సార్ ఉన్నారు, ప్రశాంత్ నీల్ సార్ ఉన్నారు, లోకేష్ కనగరాజ్ సార్ ఉన్నారు, ఇలా చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు, త్రివిక్రమ్ సార్ ఉన్నారు. సో ఏ డైరెక్టర్ తో యాక్ట్ చేయాలని ఉంది? టాప్ 3, ఓన్లీ 3 నేమ్స్ చెప్పాలి. సుకుమార్ సార్, శ్రీకాంత్ వదల సార్, ఓకే, బుచ్చిబాబు సార్. ఎక్కువ ఆల్మోస్ట్ 3 ఓకే అవుతున్నట్టున్నాయి కదా. శ్రీకాంత్ వదల సార్ కూడా అయిపోయింది, సుకుమార్ సార్ ఒకటే పెండింగా, అది కూడా ఏమన్నా ఉందా లైన్లో? ఇంకా అవ్వలేదా? ఓకే, చిరంజీవి సార్ ఒకటి, బాలకృష్ణ సార్ నెక్స్ట్ ఉన్నాయి. నైస్. ఇంకా ప్రభాస్ గారు అన్నావు కదా ఇష్టం, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ సార్ అన్నావు కదా. ఓకే,
నైస్. సో ఇప్పుడు నేను ఒక్కొక్క క్వాలిటీ అడుగుతాను. ఆ క్వాలిటీ ఏ హీరో బాగా చేస్తారో నీ ఒపీనియన్ అంటే చెప్పు. యాక్షన్ ఫైట్లు ఉంటాయి కదా, ఫైట్లు ఎవరు బాగా చేస్తారు? అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్ సార్. డాన్స్ ఎవరు బాగా చేస్తారు? డాన్స్ ఒకరి పేరే చెప్పాలి ఎప్పుడు. రామ్ చరణ్ సార్. రామ్ చరణ్ సార్. పెద్దిలో చూసావన్నా? ఓకే. సో ఇంకా లవ్ సీన్స్ ఉంటాయి కదా, కొంచెం కూల్గా రొమాంటిక్గా చూస్తూ హీరోయిన్ దగ్గర ఫన్ చేస్తూ హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా, అలాంటి సీన్స్ ఎవరు బాగా చేస్తారు? ప్రభాస్ సారా? ఆ కట్అవుట్ అంత కట్అవుట్ ని నువ్వు లవ్ సీన్స్ బాగా లవ్ చేస్తారు. సీన్స్ అన్నిటికన్నా ఎక్కువ అంటే యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా చేస్తారు సార్. రాజా సాబ్ కొంచెం కామెడీ ఉంటాయి కదా, అలా అని చెప్తున్నాను. ఓకే, కామెడీ ఉంటదని. సో కామెడీ టైమింగ్ ఎవరికి ఎక్కువ ఉంటది? కామెడీ టైమింగ్ ఎవరికి ఎక్కువ ఉంటది అందరికంటే? అందరికి. ఎవరికి ఎక్కువ ఉంటది? ఒకరి పేరే చెప్పాలి. నాని సార్ ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, ఎవరు ఏదో పేరు చెప్పబోయావు? నాని సారే. నాని సారేనా? ఇప్పుడు నేను చెప్పానని మార్చేసావా? కాదు. ఎమోషనల్ సీన్స్ ఎవరు బాగా చేస్తారు? ఏడుస్తూ ఎమోషనల్ సీన్స్ ప్రభాస్ సార్. ఎందుకంటే బాహుబలి సీన్ నుంచే నేను ఇన్స్పైర్ అయినా. చనిపోయేటప్పుడు సీనా? కళ్ళకు నీరు వచ్చిన చిన్నప్పుడు. నీకు ఏడుపు వచ్చిందా? నువ్వు ఏడవగలవా? అంటే సీన్స్ ఎమోషనల్ సీన్ ఏమన్నా ఇచ్చారనుకో నువ్వు బాగా చేస్తావా? ఎలా క్రయింగ్ ఎలా ఎలా ఏడుపు ఎలా తెచ్చుకుంటావు? ఇలా పెడితే అవే వచ్చేసాయి. కళ్ళు ఎలా పెడితే కాసేపటికి నీళ్ళు వస్తాయి. బ్లింక్ చేయకుండా వచ్చేసాయి. ఓ టెక్నిక్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నావు. ఓకే. గ్లిజరిన్ ఉంటది కదా, గ్లిజరిన్ అవి పెట్టుకుంటా. ఒకవేళ అది ఎక్కువ పెట్టుకోవడం ప్రాబ్లం కదా ఐస్ కి, ఒక్కొక్కసారి అలా చేస్తా. ఏంటి నీ డైలీ రొటీన్ ఎలా ఉంటది? నీ ప్రతిరోజు ఐ మీన్ ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు ఎక్కడికి వెళ్తావు? 6 కి లేస్తా, వాకింగ్ చేస్తా, ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే ఏంటి? అంటే వార్మప్ చేస్తా ఎక్కువ. ఎవరు ట్రైనర్ ఎవరు నీకు? ఎవరు చెప్తారు? డాడీ చెప్తారా? ఓకే. నెక్స్ట్ మిల్క్ తాగుతా. ఫస్ట్ గ్రీన్ టీ. గ్రీన్ టీ తాగుతావు నువ్వు? తాగొచ్చా ఈ ఏజ్ లో? ఎవరు చెప్పారు తాగొచ్చని? డాడీయే చెప్పారు. ఓకే. తర్వాత రెడీ అవుతావు, తర్వాత స్కూల్కి వెళ్తా. ఆఫ్టర్నూన్ లంచ్ అంతా ఇంటికి వచ్చాక డాన్స్ క్లాస్కి వెళ్తా. ఫస్ట్ కొంచెం ఆడుకుంటా, డాన్స్ క్లాస్కి వెళ్తా. ఇంటికి వచ్చి సినిమాస్ చూస్తా. సండే హాలిడే, డాన్స్ క్లాస్కి హాలిడే. సినిమాలు చూస్తూ ఉంటావా ఇంట్లో కూర్చుని? సాయంత్రం అయితే ఆడుకుంటా. ఓకే, డాన్స్ క్లాస్కి వెళ్తున్నావు. ఆడుకోవడం అంటే ఏం ఆడుకుంటావు సాయంత్రం? క్రికెట్. క్రికెట్ ఫ్రెండ్స్తో ఆడుకుంటావా? స్కూల్ మేట్సా, ఇంటి దగ్గర వాళ్ళ? స్కూల్ మేట్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అదే నీ డే ఒకవేళ షూటింగ్ డే అనుకో, షూటింగ్ ఉన్న రోజు అనుకో, ఆ రోజు ఎలా స్టార్ట్ అవుద్ది? 4 o'clock? ఒక్కొక్కసారి 4 o'clock, డిస్టెన్స్ ఎక్కువ ఉంటే 3 o'clock. ఓకే. మరి నీకు అప్పుడు అనిపించదా నువ్వు షూటింగ్ సిస్టమ్ అంటున్నావు, 3 o'clock లేపేస్తా ఉంటారు నిన్ను, కళ్ళు మండుతూ ఉంటాయి? అంటే ఇంకా షూటింగ్ కదా, నేనే లేచేస్తా అందరికన్నా. నువ్వే ముందు లేస్తావా? సో ఆ టైంకి లేచి స్టార్ట్ అవుతావు. స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎప్పుడు ఈవినింగ్ ఏ టైంకి వస్తావు? ఈవినింగ్ తెలియదు ఎలా ఉంటుంది, ఒక్కొక్కసారి 10, 11. మరి లేట్ అయిపోయినప్పుడు నీకు అనిపించదా కొంచెం నిద్ర వచ్చి, టైర్డ్ ఫీలింగ్ వచ్చి? ఎందుకంటే అక్కడ షూటింగ్ లో సార్ వాళ్ళు ఎంకరేజ్ చేశారు, నవ్విస్తారు ఇలా. ఓకే. నీకు టైం పాస్ డైరెక్షన్ నిద్ర సరిపోదు కదా, అయినా పర్లేదా? ఓకే. ఓకే. ఇప్పుడు పెద్ద సినిమాలో చిక్రీ సాంగ్ ఉంది, ఫస్ట్ సాంగ్ బాగా హిట్ అయింది, ఫస్ట్ రిలీజ్ అయింది. తర్వాత రై రై రారా సాంగ్ వచ్చింది, ఇప్పుడు హెల్లో హెల్లో అదో ఆ సాంగ్ వచ్చింది. 3 songs లో నీకు బాగా ఏది నచ్చింది? రై రై రారా నచ్చింది. ఎందుకు? ఆ మూవ్మెంట్, డాన్స్ మూవ్మెంట్ అసలు మామూలు లేదు. ఓకే. నీ చరణ్ సార్ ఒక్కరే కనిపిస్తారా? నువ్వు చరణ్ గారి ఫ్యాన్ కదా, అందుకని. నైస్ నైస్. సో ఫైనల్లీ పెద్ద సినిమా తర్వాత నీ కెరియర్ ఎలా మారుతుంది అనుకుంటున్నావు? నా కెరియరా ఐ థింక్ ఆఫర్స్ వస్తాయి అనుకుంటున్నా. క్లిక్ అయిపోతున్నా అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే అంత పెద్ద సినిమా, నాకు కాన్ఫిడెంట్ చెప్తున్నా కదా ఇండస్ట్రీ హిట్ అని. అలా నీకు క్లైమాక్స్, ఇంటర్వెల్ ఇలాంటివి ఏమైనా తెలుసా? చెప్పక్కర్లేదు మాకు. తెలుసా నీకు క్లైమాక్స్? చూసావు నువ్వు షూట్ అవుతున్నప్పుడు? ఏమనిపించింది నీకు? అంటే డబ్బింగ్ చెప్తారు కదా, అప్పుడు చూసా. ఏమైంది? నీకు ఎమోషనల్ ఫీల్ అయ్యావా? ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. ఏడ్చావా నువ్వు? మళ్ళీ ఏడ్చావా బాహుబలికి ఏడ్చినట్టు? అంటే ఐస్ తిరిగినాయి.
ఐస్ తిరిగినాయా? సో క్లైమాక్స్ ఏమనిపించింది, నచ్చిందా నీకు బాగా? కన్ఫర్మ్ హిట్ అవుద్ది. నైస్ నైస్ అనిరుద్, చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ సో యూ. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మంచి మంచి ప్రాజెక్టులు చేయాలి, నువ్వు కూడా మంచి యాక్టర్ అవ్వాలి. సో యాక్టర్ అయ్యి మళ్ళీ అన్ని ఛానల్స్కి మాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి. కన్ఫర్మ్. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్. సో ఫైనల్లీ మీ పెద్ద టీంకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పే. థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్ పెద్ద టీమ్. అసలు ఇంత మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సతీబాబు సార్, డైరెక్టర్ బుచ్చిబాబు సార్, రామ్ చరణ్ సార్, సతీష్ సార్, అలాగే శివరాజ్ కుమార్ సార్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. June 4th ద పెద్ది రిలీజింగ్, అందరు తప్పకుండా చూడండి. ఎమోషనల్ సీన్స్, ఫైట్ సీన్స్, క్రికెట్ సీన్స్, రొమాంటిక్ సీన్స్, కుస్తీ సీన్స్, క్రికెట్ సీన్స్, క్రికెట్ సవాల్స్ అయితే పక్కా చూడాలి. ఇది మామూలుగా ఉండదు అసలు, నేను చెప్తున్నా కదా. ఇండస్ట్రీ రేట్ పక్కా, డామ్ షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.